హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచిలో. ఇవాళ వీడియోలో మీకు చూపిస్తున్నాను మునగాకు పప్పు. మునగాకు పప్పు చాలా మంచిగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా చేసుకోవడానికి, చాలా సింపుల్. ఫస్ట్ పప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో 1 కప్ పప్పుకు 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మునగాకు పప్పు కదండి, అందుకని కొంచెం వాటర్ రేషియో ఎక్కువనే పడుతుంది పప్పులో. ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న మునగాకు వేసుకోవాలి. దానితో పాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పప్పు బాగా ఉడుకుతుంది. మునగాకుతో పాటు కొంచెం పసుపు వేసుకోవాలండి. మునగాకు వేసుకున్నాక మనం ఇవాళ పప్పు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు ఆకు తెంపి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఆకంతా సపరేట్ అయిపోతుందండి. మనం సపరేట్గా గిల్లే అవసరం ఉండదు. మునగాకు పసుపు వేసుకున్నాక మంచిగా కలిపి ఒక 4 విజిల్స్ అలా పెట్టుకోవాలండి. ఎందుకంటే మునగాకు కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, అందుకని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు విజిల్ పెట్టుకొని విజిల్ అంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి పచ్చికారం వేసుకుంటున్నాను. అందులో మన చెట్టు పచ్చిమిర్చి వేయండి, అందుకే కొంచెమే వేస్తున్నాను పేస్ట్. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని లిడ్ పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం పప్పు ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం ఉడకాలి. అందుకని ఒక 2 విజిల్స్ పెడుతున్నాను. మళ్ళీ నేను ఇవాళ పప్పు కాంబినేషన్లో రొట్టె చేస్తున్నానండి, సద్ద రొట్టె. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే దాంట్లో కొంచెం ఇంగువ, ఎల్లిగడ్డ, అలాగే 2-3 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ స్మెల్ చాలా బాగుంటుందండి తాలింపులో. ఇటు సైడ్ చూస్తున్నారు కదా రొట్టె రెసిపీ మీకు ఎవరికైనా కావాలి అని అంటే కామెంట్ చేయండి. ఈ పప్పు రైస్లోకి కానీ, చపాతీలోకి, రోటీలోకి దేంట్లో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.